జై హింద్. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండా ఉత్సవాల్లో పాల్గొని నా మిత్రుడు శ్రీ మారం సురేష్ బాబుతో కలిసి అమీర్పేట్లోని సారథి స్టూడియోస్కి రావడం జరిగింది. ఇక్కడంతా సందడి 15 సినిమాల ప్రారంభోత్సవ సందడి. ఒకే రోజు ఒకే వేదికపై 15 సినిమాలకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రాల్ని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నిర్మిస్తున్నారు. హైదరాబాద్లోని సారథి స్టూడియోస్లో శుక్రవారం ఈ సినిమాల ప్రారంభోత్సవం జరిగింది. జస్టిస్ ధర్మ, నాగపంచమి, నా పేరు పవన్ కళ్యాణ్, టాపర్, కేపీహెచ్బి కాలనీ, పోలీస్ సింహం, అవంతిక 2, ఎండమూరి కథలు, బీసీ, బ్లాక్ కమాండో, హనీ కిడ్స్, సాహసం, డార్క్ స్టోరీస్, మనల్ని ఎవడ్రా ఆపేది, ద ఫైనల్ కాల్, అవతారం పేర్లతో చిత్రాలు రూపొందుతాయని అందరికీ నమస్కారం. నిజంగా రామచంద్ర గారు నిజంగా కష్టపడ్డారు. నేను ఇండస్ట్రీలో ఇంత స్థానం సంపాదించిన అవుతుంది. ఇంకా మీరు ఎన్నో విజయాలు సాధించాలని మనసుకుంటున్నాను. అలాగే మీరు సుమన్ గారి గురించి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా 49వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు చూస్తుంటే పెద్ద పండుగ ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఓపెనింగ్కి ఇంతమంది పెద్దలు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ రావడం, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ నమస్కారం అండి. మా నిర్మాత, దర్శకులు వాళ్ళందరికీ నమస్కారం. రామ్ సత్యనారాయణ గారు నాకు 2004లో పరిచయం అయ్యి నేను యాక్టింగ్ కోసం వచ్చానండి. కొన్ని వేషాలు మీరు రికమెండ్ చేయండి అంటే కొన్ని చేశాను. అలాగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ తర్వాత సడన్గా నేను ప్రొడ్యూస్ చేయాలని చెప్పాను. సార్ ఆలోచించండి సార్, మీరు ప్రొడక్షన్ అనేది ఈజీ కాదు అంటే, లేదు సార్ నేను అన్నీ చూశాను, నేను చేస్తాను సార్ అన్నారు. మీ ఇష్టం చెప్పాను. మీరు నాకు డేట్ ఇవ్వాలని చెప్పి డేట్లు ఇచ్చాను. ఆయన 30 సినిమాలు నేను యాక్ట్ చేశాను. తర్వాత అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. మన భారతీయులందరూ కూడా వాళ్ళు కూడా అక్కడ పండుగ జరుపుతారు. అయితే మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళ రోజున ఒక పెద్ద పండుగ జరుగుతుంది అని అనిపిస్తుంది నాకు. సారథి స్టూడియో లోపలికి అట్లా కారు అడుగు పెట్టగానే అసలు ఈ సందాన్ని, ఈ హడావుని, ఈ కార్లు, ఈ స్కూటర్లు, మరి ఇక్కడ వచ్చిన అతిథులు వీళ్ళందరినీ చూస్తుంటే ఏమిటి, ఏదో చాలా గొప్ప పండుగ జరగబోతుంది. ఇండస్ట్రీ అంతా స్ట్రైకులతోటి ఆగిపోయింది. ఈ సమయంలో ఇంత పండుగ ఏమిటి అని చాలా ఆశ్చర్యం. దినోత్సవం జరుపుకున్న ఈ యొక్క పవిత్రమైన రోజున తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు 15 సినిమాలు ఒకేసారి ప్రారంభించడం చాలా గొప్ప విషయం. సినిమా తీయటం అందరికీ మా జేడి చక్రవర్తి గారిని కొంచెం రిలీవ్ చేయాల్సిందిగా అతిథులు కోరుకుంటున్నాం. కెమెరా వెనకాల ఎవరూ నిలబడద్దు ప్లీజ్. ఓన్లీ డైరెక్టర్స్ ఇతరులకి కాస్త అవకాశం ఇవ్వండి, సో దట్ మనకి పబ్లిసిటీ బాగుంటుంది. కాబట్టి వీ రిక్వెస్ట్ మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. బట్ యా, ఓన్లీ కెమెరా మ్యాన్స్ మాత్రమే ఉండండి, ఓన్లీ మీడియా వ్యక్తులు మాత్రమే ఉండండి, మీడియా వ్యక్తులు మాత్రమే ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరందరూ ప్లీజ్ స్పాన్సర్స్, బాక్సెస్ అందరికీ కొంచెం వెనక్కి ఇవ్వండి. వెనకెళ్ళండి. హలో వెనకెళ్ళండి. మైక్ తీసుకోండి. బాబు మైక్ చేయండి. యాంకర్ గారు వన్ కెమెరా వద్దకి రెడ్డి నరసింహారావు గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
వేయకండి. మీరు వెనకాలండి వస్తారా? బ్యాక్ బ్యాక్. ఇక్కడ 15 కెమెరాలు పట్టాలి. అందరూ మీరు మీడియా ఆ వెనకాల పోయండి. వెనకాల ఉండి వెనకాల. తమ్ముడు రిక్వెస్ట్ చేస్తాం, మేము ప్రతి మాత్రం కాలు పెట్టుకుని పట్టుకుంటాం. దయవుంచి కొంచెం వెనక్కి ఎత్తే మనం అందరం మన కోసం కదా చేసేది. మీరు నా కోసేనా? మీరు నా కోసం చేస్తారు కదా, కొంచెం రిక్వెస్ట్ చేస్తాను. కొంచెం కొంచెం బాబు మోహన్ గారు క్లాప్ పడతారు. బాబు మోహన్ గారు ఏమండి? విశిష్ట గోల్డ్ గారు స్విచ్ ఆన్ చేస్తున్నారు. బాబు మోహన్ గారు క్లాప్ పడుతున్నారు. దూరం పోయి సార్. ఎండమూరి వీరేంద్రనాథ్, ఓం సాయి ప్రకాష్, జీకే భారవి, ఉదయ్ భాస్కర్, తల్లాడ సాయికృష్ణ, సంగకుమార్, శ్రీరాజ్ భల్లా, రవి బసరా, మోహన్ కాంత్, హర్ష, ఏకర సత్యనారాయణ, కృష్ణ కార్తీక్, శ్రీనివాసరావు, ప్రణయరాజ్ వంగరి, డాక్టర్ సతీష్ ఈ చిత్రాలకి దర్శకత్వం వహిస్తారని నిర్మాత రామసత్యనారాయణ గారు చెప్పారు. సినిమాల ప్రారంభోత్సవానికి అతిథులుగా శ్రీ మురళీమోహన్ గారు, రేలంగి నరసింహరావు గారు, సుమన్, శ్రీకాంత్, శ్రీ జేడి చక్రవర్తి, తనికెళ్ల భరణి, విజేంద్ర ప్రసాద్, టి ప్రసన్న కుమార్, చదలవాడి శ్రీనివాసరావు, భరత్ భూషణ్, 30 years పృథ్వీ, వీరశంకర్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.